ఇంకేంటి చేసేది చెప్పు? అయ్యే కరెక్ట్ కాదు. రాయి పెట్టడానికి చంపుదామనేనా? మరి చంపే చేయవచ్చు కదా, పని అయిపోయిద్దిగా. 20,000 పని వచ్చి ఆయన చంపేసి ఏంటి అవసరం ఉండదు. అప్పుడే పోటీకి ఎత్తాన్నారు అన్నారు, కావాలని కళ్ళు బాగొట్టుకుంటారా ఏంటి? కళ్ళు బాగొట్టుకుంటారా? అవన్నీ పిచ్చి మాటలు. ఇంకా ముందు ఒక్కరు నాగితే అన్ని వస్తాయి. ఇప్పుడు చెప్పలేదంటే ఓటుతో చెప్దామని మాట్లాడతలా. ఎవరి మనసులో వాళ్ళకున్నాయి. అది ఎలా రానంత మాత్రాన ఇళ్లలో ఉన్నారు, ఎవరు జనం లేనుకుంటున్నారేమో కానీ రేపు ఓటుతో సమాధానం చెప్తారు. మాకు డ్వాక్రా ఉంది, మాకు 30 సంవత్సరాలు మాది. రుణమాఫీ అన్నాడు. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు చెప్పండి? పసుపు కుంకుమ అని మాకు 10 ఏళ్ళు వేస్తే 30,000 వడ్డీ కట్టాం. 30,000 వడ్డీ కట్టాం. ఇవాళ నేను రూల్ ఉందా? రుణమాఫీ అన్న అన్ని చేశాడు. రోడ్లు అంటే రోడ్లు ఏం చేస్తాడు? ఇవే ఇస్తుంటే సరిపోతుంది. రోడ్లు ఆయన 3 సంవత్సరాలు ఆయన చేసింది. జగన్ చేసింది 3 సంవత్సరాలే. 3 సంవత్సరాలే. మా మేనల్లుడు చేసింది 3 సంవత్సరాలే. 2 సంవత్సరాలు కరోనా వచ్చిందా? ఎన్ని ఇబ్బందులు పడ్డాము. అప్పుడు యాక్సిడెంట్లు అని అన్ని తీసుకొచ్చి మనకే చేయించాడా? ఆ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు ముందు చెప్పమనండి. కరోనాలో ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? ఇచ్చేది చంద్రన్న కానుకన్నాడు. యథార్థంగా మేము పెంటపోకలో పాడేసాం. అయాల బెల్లమను ఎరిటేజ్ నెయ్యి పెంటపోకలో పాడేసాం. ఆడిస్తాడా? మా పవన్ గారు ఉన్నాడు, నేను కాపోండి. వీళ్ళందరూ రెడ్లు కానీ నేను కాపోండి. ఆడు 3 పిల్లలు ఆడు కూతురు ఉంది ఇక్కడ మాట్లాడకూడదు. ఎదవ నా కొడుకు. ఎవరా? మా వాళ్ళు వేస్తారా? మా వాళ్ళు 190 మంది అయ్యారు. ఈ ఎదవకి ఎవరయ్యారు? కాపుల్లో ఇంకా మా లీడర్లు ఉన్నారు, మాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఒకటండి, ఒక క్యాష్ తోటి గెలుస్తారా? చెప్పండి. కొలగజ్జి తెచ్చిందే వాళ్ళ అన్న ముందు సగం తెచ్చాడు. కొలగజ్జి తెచ్చాడు అన్నయ్య. ఈడొచ్చిన శాంతం తెచ్చాడు. అసలు కొలగజ్జి తెచ్చిందే వాళ్ళు అన్నదమ్ములు తెచ్చారు. ఈడొచ్చిన శాంతం వచ్చింది అంటే వాళ్ళ కులం ఒకటే ఏం కానీ గెలుస్తాడా? మేము కాపులో ఉండే ఆంధ్ర రాష్ట్రంలో కాపులే ఎక్కువ. ఎవరు కావునన్నా కాదన్నా అయినా సరే మా కాపులందరూ ఒక పక్కనే వేసారు అనుకోండి, గెలిచి చేస్తామా? ఎవడో గెలవలేడు, ఏ పురుగు కూడా గెలవలేదు. ఎవరా? ఏంటి మొదలు పెట్టేది? ఆ చంద్రబాబు నాయుడు వల్ల ఇంటికి కూడా పక్క దాంట్లో గ్యారంటీ అన్నదాంట్లో స్పష్టత లేదు. మీరు ఆ మాట అనాలి. అందుకని ఓడించడం అంటే ఎవరు? మన కొడాలని ఓడించే దమ్ము ఉన్న మగోడు ఇంకా పుట్టలేదు గుడివాడకి. అది నానిని ఓడించే మగాడు ఇంతవరకు లేడు, ఇక రాడు కూడా. అది నేను రాసేస్తా. గెలవమనండి. ఎవరు చెప్పారు? నేను దానికి ఒప్పుకుంటా. ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అని రావటం లేదు, నాని కనపాడే రాలేదు అన్నారు. మమ్మల్ని అడిగారు. చంద్రబాబు నాయుడు అప్పుడు ఉన్నప్పుడు నాని దాంట్లోనే ఉన్నాడుగా. ఆ రోజు ఎందుకు రాలేదు నాని? నాని ఆ రోజు అడగలేదే. ఆ నాయకులే ఎందుకు మీరు జొన్నపాడు ఎందుకు రాలేదు? జొన్నపాడు ఏ అభివృద్ధి చేసావు నువ్వు? ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నావని నువ్వు నాని ఆ రోజు అడగలేదే. ఆ రోజు అంటే మీ పార్టీలో ఉన్నాడని మీరు అడగలేదు. ఈ రోజు మా పార్టీలో ఉన్నాడని ఇప్పుడు అడుగుతున్నారా? అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. అసలు ఈత చేసేదేముంది? అన్ని ఆయన పైన బట్టలు నొక్కేస్తుంటే ఈత పనే ఉంది. పర్లేదు కదండి, అసలు లేదు. బ్యాంకుకి వచ్చేస్తున్నాయి. బ్యాంకు మాకు ఇస్తున్నారు. వాలంటీర్లు ఉండగా మాకు నాని గారితో పని లేదండి. పని లేదంటే ఏం చేయలేదని అర్థం కాదు. అంటే వన్ మ్యాన్ ఆర్మీ అంతే. ఎంతమంది కలిసి అప్పుడు ఆయన అవకాశం అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. దానికే ఆయన ఏమంటున్నాడు? మేము వచ్చినా రాపోయినా మీకు ముట్టుతున్నాయి, మాతో పని ఏమి లేదు కదా, నీ అన్నయ్య వస్తున్నాడు కదా అక్కడ అని అంటున్నాడు కదా. అది కరెక్ట్. అది అంతేగా నాని చేయట్లేదు అనుకో. నాని ఈనాటి కూడా వస్తానే ఉంటాడు. ఆయనకి ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బాగట్లేదు. దానికి మనం ఏం చేస్తాం చెప్పు? ఇంకంతేనండి. ఆయన చేయట్లేదు అనడానికి ఏమీ లేదు కదా. నాని గారు చేయడానికైనా అంతకుముందు ప్రభుత్వం ఏంటంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇచ్చేది. వాళ్ళ ద్వారా మేము అడుక్కునే వాళ్ళం, మాకు ఇది చేయండి, మాకు అది చేయండి అని. ఇప్పుడు లేదు కదా. ఎందుకు? మా నాన్నగారు తెలుగుదేశం అదే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు మా అమ్మగారు ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ వైసీపీకి. మా అమ్మ రేషన్ కార్డు తీసేశారు. ఇంతవరకు రాల. మొన్న జగన్ అన్న వచ్చాక
మాకు వచ్చింది. వాలంటీర్లో తెలుగుదేశం వాళ్ళు మా ఊర్లోనే ఉన్నారు. మరి డ్వాక్రాలో రుణమాఫీ తీసుకున్నారు మా గ్రూప్ లోనే ఉన్నారు అని ఎవరికేం చేయలేదే. మాప్పుడు మా 10 మందిలో 2 తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు మా గ్రూప్ లోనే. వాళ్ళిద్దరికి తీసేయలేదే. మా 8 మందికి ఇవ్వలేదుగా మా పార్టీ అని. 10 మందికి ఇచ్చాడా లేదా? పార్టీకి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. మా ఊర్లోనే పెద్ద నాయకుడే. ఆయనే 2 ఆపరేషన్ చేయించుకున్నాడు. అలా 2 ఆపరేషన్ చేయించుకుంది వైసీపీ ఆరోగ్యశ్రీ మీద. 2 చేతులకి ఆపరేషన్ చేయించారు. ఆయనకి హార్ట్ అటాక్ వస్తే ఆయనకి గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు. పక్కా టీడీపీ. ఎందుకు చేశాడు? నాని గారికి అధికారం ఉంటే నాని గారు ఆపుతాడుగా పోనీ. ఆ అధికారం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. ప్రెసిడెంట్ వన్ సైడ్ 12 వార్డులు ప్రెసిడెంట్ వన్ సైడ్ ఒక పక్కనే వచ్చినాయి. 14 వార్డులు తెలుగుదేశం 5 నెంబర్ కమిటీ అని వేశారు. పెత్తనం అంతానేమో ఆడదే. మరి ఏం చెప్తాం? మేము ఏదన్నా తెప్పించుకోవాలన్నా కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అప్పట్లో పైన ప్రభుత్వం ఉంది. ఎక్కడ ఇది నేను చెబుతున్నా ఏంటవా? ఇప్పుడు అదేమి లేదు. Please subscribe .news.